తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సీఎల్పీ ఎంపిక తలనొప్పిగా మారిందా? కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతను ప్రకటిస్తే ఆ పార్టీలో కుదుపులు తప్పవా? ఇందుకీ హస్తం పార్టీలో ఆ పదవి ఎందుకంత హాట్ టాపిక్గా మారింది? సీఎల్పీపై ఆ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఓటమి బాధ నుంచి ఇంకా తేరుకోకముందే టీ కాంగ్రెస్కు ఇప్పుడు మరో బెంగ పట్టుకుంది. సీఎల్పీ ఎంపిక తలనొప్పిగా మారింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీలో ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడంతో కాంగ్రెస్ మరోమారు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. దీంతో ఇప్పుడు సీఎల్పీ నేతను ఎన్నుకోవలసిన అవసరం ఏర్పడింది. దీనికోసం కసరత్తును ప్రారంభించింది. సీఎల్పీ నేతకు కేబినెట్ హోదాకు సమానమైన ప్రోటోకాల్ ఉండడంతో ఆ పదవికి కాంగ్రెస్లో డిమాండ్ పెరిగింది. చాలామంది నేతలే ఇప్పుడు సీఎల్పీ సీటు కోసం ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు, అందుకోసం ప్రయత్నాలు సైతం ముమ్మరం చేశారు. ఓవైపు ఢిల్లీలో లాబియింగ్ చేస్తూనే మరోవైపు రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఢిల్లీ నుంచి వచ్చే దూత రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకుని సీఎల్పీ నేతను ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్లో వస్తోంది. దాంతో ఎమ్మెల్యేలు తమకే మద్దతు తెలిపేలా ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆశావహులు. సీఎల్పీ సీటుపై కన్నేసిన నేతల జాబితా భారీగానే ఉంది. ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తానని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కానీ పీసీసీ నుంచి తప్పుకుని సీఎల్పీ బాధ్యతలు చేపట్టాలనే ఆయన ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరో నేత మల్లు భట్టి విక్రమార్క సైతం సీఎల్పీ కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక సామాజిక సమీకరణాలు, అటు సభ నియమావళి పట్ల అవగాహన తనకు కలిసొచ్చే అంశాలుగా పార్టీలో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం ఆ స్థానం ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్లోని ముఖ్య పదవులు దక్షిణ తెలంగాణ వారికే ఉన్నాయన్న అపవాదు ఉంది. అది సరిచేయాలంటే శ్రీధర్ బాబుకు ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మొన్నటి వరకు సీఎల్పీ పదవి నల్లగొండ జిల్లా నేతకే ఉండడంతో ఈసారి కూడా నల్లగొండకే ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. పార్టీని విజయపథంలో నడిపించలేకపోయిన ఉత్తమ్ కాకుండా తనకు అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మద్దతు కోరుతున్నారట. ఇక మరో సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి కూడా సీఎల్పీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అవకాశం ఇస్తే తాము కూడా సిద్ధమంటూ జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ప్రకటించారు. అసలే ఓవైపు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. అదే సమయంలో సీఎల్పీ కోసం నేతల్లో పోటీ కాంగ్రెస్ పార్టీని మరింత కలవరపెడుతోంది. అవకాశం రాని వారిని టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎగరేసుకుపోతుందోననే ఆందోళన కనిపిస్తోంది. మరో నేత తనకు సీఎల్పీ లేదా పీసీసీ ప్రెసిడెంట్ అయినా ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. లేదంటే తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి దక్కించుకునేందుకు స్కెచ్ వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ ఎన్నిక తర్వాత పార్టీకి మరిన్ని ఎదురు దెబ్బలు తప్పవేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించి నష్ట నివారణ చర్యలు తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోవాలనే ఆలోచనలో ఉంది ఆ పార్టీ అధిష్టానం. For more updates, please subscribe 99 TV Telugu.